హాయ్ ఫుడీస్, హాయ్, హలో, వెల్కమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మురుకులు ఎలా చేయాలో అనేది మీకు చెప్తాను. నా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్ చేయండి. మురుకులు మురుకులకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, నువ్వులు, పసుపు మరియు ఓమా. ఈ మొత్తం వచ్చేసి ఒక బౌల్లో వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసి మంచిగా మెత్తగా అనేది దాన్ని ప్రెస్ చేయండి. మెత్తగా చేయకండి. అంతలోపు స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. తర్వాత పిండిని వచ్చేసి మంచిగా ప్రెస్ చేయండి, పిసకండి. అది వచ్చేసి చాలా లిక్విడ్ చేయకండి, చాలా పలుచగా చేస్తే అనేది రాదు. నార్మల్ కొంచెం గట్టిగా అనేది పెట్టుకోవాలి. అంతలోపు కడాయి మీద పెట్టిన ఆయిల్ వచ్చేసి వేడిగా అవుతుంది కదా, ఆ వేడి అయిన తర్వాత చిన్నగా పిండి మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి కొంచెం లైట్గా తీసుకొని జస్ట్ దాంట్లో వేసి చూడండి. ఇది వచ్చేసి మురుకులు చేసి పెట్టే మంచిగా మనం ప్రెస్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇలా అవుతుంది. చాలా మెత్తగా అనేది ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా అనేది చేయకూడదు. మనం ప్రెస్ చేసుకుంది కదా, అది వచ్చేసి మురుకులు పెట్టెలు అనేది దాంట్లో ఫిల్ చేసుకోండి. మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయొద్దు. ఫుల్గా కంప్లీట్ ప్రెస్ చేస్తే ఫుల్ చేస్తే అది ప్రెస్ చేయడానికి రాదు. కొంచెం అనేది మనం గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మురుకులు పెట్టె మీద పైన అనేది ప్రెస్సింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి అదిగోండి ఇప్పుడు ఎలా ఉందో వీడియోలో మీరు చూస్తున్నారు కదా, అలా పెట్టుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో వచ్చేసి సర్కిల్గా అనేది మనం తిప్పుకుంటే మురుకులు అనేది అవుతుంది. గట్టిగా అనేది ప్రెస్ చేయాలి. చాలా గట్టిగా అయితే కూడా గట్టిగా అనేది గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. మరి అంత పలసగా చేస్తే మొత్తం ఫ్లూయిడ్ అనేది అయిపోతుంది. అందుకే నార్మల్గా అనేది మనం పిండి అనేది చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. దాని తర్వాత ఆయిల్ వచ్చేసి మసులుతుంటుంది కదా, అప్పుడు దాన్ని పైకి కిందికి అనేది తిప్పుకుంటే అయిపోతుంది. మురుకులు అనేది వేడిగా అవుతుంటుంది కదా, దాన్ని పైకి కిందికి అని అనుకోవాలి. అంతలోపు మన మురుకులు పెట్టె ఉంటుంది కదా, మురుకులు పెట్టెలో వచ్చేసి అది మనం పిసుకునే పిండి ఉంటుంది కదా, ఆ పిండి వచ్చేసి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ మురుకులు అనేది అప్పటికే కొంచెం రెడ్ కలర్ అవుతుంది కదా, ఆ టైంలో వచ్చేసి ఆయిల్ నుంచి బయటకు తీసి పెట్టుకొని ఇలా బయట తీసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది మురుకులకు ఉంటుంది కదా, అది వచ్చేసి ఆయిల్ అనేది అక్కడనే ఉండిపోతుంది. అనేది మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బొగన లేకపోతే ఏదైనా ఉంటుంది కదా, అందులో పెట్టుకుంటే అయిపోయింది. మన మురుకులు అనేది రెడీ. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.